ఆడవిల్లంటే ఇంటికి మహాలక్ష్మి అనే కాదు, ధైర్యలక్ష్మి కూడా నీసొంటి చూసినప్పుడే అనిపిస్తుంటది. అమృత్సర్ కాడ హరగోవింద్పూర్ అనే ఏరియాలో ఈ ఇంట్లోకి జొర్రి సొమ్ములు ఎత్తుకోపోని చూసిరు ముగ్గురు దొంగగాళ్ళు. మరి ఎప్పటి సంది కీ వేసిరో, ఎన్ని రోజుల సంది కావలి కాసి ప్లాన్ వేసిరో గానీ ఇంట్లో మొగలు ఎవ్వరు లేని చూసి మెయిన్ డోర్కి వెళ్ళి లోపలికి వచ్చేటందుకు చూసిర్రు. అయ్యో దొంగగాలు వస్తారని ఏడవకుంటా, బుగులు పడకుండా, ఏ మాత్రం వెనుకకు పోకుండా దర్వాజాకు అడ్డం పడి ఆపింది ఇట్లేమే. అవతలికెళ్ళి ముగ్గురు దొంగలు బలవంతా పెట్టి దర్వాజా నూకుతున్నా గానీ ఇవతలికెళ్ళి ఈమె మాత్రం ఒక్కతే ఆపిందాలని ఎట్లనో అట్లా బోల్టేసి సోఫా అడ్డం పెట్టి పోలీసులకు ఫోన్ కొట్టిందిగా. ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఏం అర్థం కాక ఆగమాగమ కాబట్టి పాపం. ఇక ఓదికు దర్వాజా లెక్క ఇంకోది పోలీసులకు ఫోన్ చేసింది వచ్చే వరకలా ఆయనతో కాకిలొస్తే బొక్కలు సాఫ్ చేస్తారు. ముందు ఇడికెళ్ళి పోదామని ఆ ముగ్గురు దొంగగాలు వెనకకు మరి చూడకుండా పారిపోయారట. ఇంట్లో సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యే వరకలా సోషల్ మీడియా అప్లోడ్ చేసుడుతోని మస్తు వైరల్ కాబట్టింది. నీ ధైర్యం మామూలుది కాదక్క. ముగ్గురిని ఒక్కదానివే ఆపి దడబుట్టించి పారిపోయేటట్టు చేసినావంటే నేను ఎంత మెచ్చుకున్నా తక్కువని అనుకుంటే తారీఫ్ చేయబట్టిరిగా చూసినోళ్ళు. చిన్న గల్లీ కార్పొరేటర్ అనుచరుడే గల్లీ గ్రేసి రువాబ్ చేస్తారు. ఇక మంత్రి అనుచరులు అని చెప్పుకొని తిరిగేటోళ్ళది ఎట్లుంటది, ఎవ్వరైనా జుజూపి అన్నట్టే ఉంటారు. అదే కథ అయింది అని అంటారు వరంగల్కి వెళ్ళి. వరంగల్ ఈస్ట్ లో ఓ సర్కార్ కార్యానికి పోయింది మంత్రి సురేఖ అక్క. ఇక ప్రోగ్రామ్ కు బందోబస్తు ఇస్తేందుకు పోలీసు వాళ్ళు కూడా బానే మంది పోయిర్రు. వచ్చిన మందిని కంట్రోల్ చేసేందుకు పోలీసు వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇక బుడ్డ లీడర్లే కాకుండా పబ్లిక్ అందరు అక్క దగ్గర పోయేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ముఖ్యమైన వాళ్ళను మాత్రం స్టేజ్ దగ్గరకు పోనిస్తారు. కానీ అందరినీ స్టేజ్ దగ్గర పోనీయరు కదా. అట్లనే క్రౌడ్ కంట్రోల్ చేస్తున్న సిఐ మీద కొండా సురేఖ అనుసరుడు ఎవల్వయా నువ్వు అనుకుంటా పోలీస్ ఆయననే నిలదీసిండు. సురేఖ అనుసరుడు అట్లానే వరకు సిఐ కూడా సపోర్ట్ చేయకనే ఊక్కున్నాడు. పొలిటికల్ బాసులు వాళ్ళ తోటి లొల్లేందుకు అనుకొని సల్లబడ్డట్టున్నాడు. అదే మామూలు జనం వాళ్ళని అట్లా అంటే పడతారా కాకిలు? ఆడదాన్నే తాట తీసి దండం మీద ఆరేద్దురు అని అనుకుంటా పోయిరట ఆ ప్రోగ్రామ్ కు పోయినోళ్ళు.